ఫలరాజమైన మామిడి తోటలు పూత దశకు చేరుకున్నాయి. చాలా తోటల్లో పూమొగ్గలు కనిపిస్తున్నాయి. దాదాపు ఈ నెలలో అన్ని తోటలు పూత దశకు చేరుకుంటాయి. పూత దశలో మామిడి తోటలకు పురుగుల సమస్య సర్వసాధారణమే అయినా చాప క్రింద నీరులా వ్యాపించేవి మాత్రం తెగుళ్లు. ముఖ్యంగా పక్షికన్ను తెగులు, బూడిద తెగులు తోటల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని ప్రారంభ దశలోనే నివారించినట్లయితే పిందె, కాపు దశలో నష్టం అరికట్టిన వాళ్ళం అవుతాం. మామిడి తోటల్లో కనిపించే పక్షికన్ను తెగులు, బూడిద తెగులు లక్షణాలు, నివారణ గురించి వివరిస్తున్నారు సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మౌనిక. ఫలరాజైన మామిడి పండు మనకి ఎంతో ముఖ్యమైన పంట. మామిడిలో పూత వచ్చే దశలో ఉన్నది. ఈ సమయంలో కనుక మనం చూసుకున్నట్టయితే 2 నుంచి 3 తెగుళ్ళు అధికంగా వచ్చే అవకాశం ఉందండి. అన్నిటికన్నా ముఖ్యమైనది పక్షికన్ను తెగులు. మన పక్షికన్ను తెగులు అనేది మనకి ఆకుల మీదే కాకుండా పూరెమ్మల మీద కానీ, కాయల మీద కానీ, అలాగే మన కాయలు పండడానికి పెట్టినప్పుడు కూడా కాయల మీద మచ్చ కలిగించి నష్టాన్ని కలిగిస్తుందండి. కనుక ఈ పక్షికన్ను తెగుల్ని ముందుగానే సమగ్ర యాజమాన్యంతో, ముందస్తు జాగ్రత్తలతో మనము చెట్లను కాపాడుకోవాలి. అనగా ఏంటంటే ఈ పక్షికన్ను తెగులు అన్ని రకాల మన చెట్టు మీద ఉన్న భాగాలని మనకి వ్యాధి వచ్చేలాగా వ్యాపిస్తుంది. కాబట్టి ముందస్తుగానే పూత వచ్చే సమయంలో కార్బెండిజం అనే ద్రవణంతో 1 గ్రాము పర్ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకుంటే గనక మనకు ఆకుల మీద కానీ, మనకి పూగుచ్చం మీద కానీ వచ్చే మచ్చల్ని, మన ఈ పక్షికన్ను మచ్చల్ని మనం నివారించుకోవచ్చండి. మామిడిలో తర్వాత ముఖ్యమైన తెగులు వచ్చేసి బూడిద తెగులు అంది. ఈ బూడిద తెగులు అనేది మనం ముఖ్యంగా గమనిస్తే మనకి పూత సమయంలో అధికంగా కనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే గనక మన పూరేమల మీద, మన పూగుచ్చం మీద తెల్లటి బూడిద లాంటి పదార్థం పడినట్టుగా కనిపిస్తుంది. ఇది గనక మనం పూగుచ్చం మీద గమనించినట్టయితే వెటబుల్ సల్ఫర్, దాన్నే మనము నీటిలో కరిగే గంధకం అని అంటామండి. దీనిని 3 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకుంటే గనక మనం ఈ బూడిద తెగులు అనే తెగుల్ని మనము సమగ్రంగా నివారించుకోవచ్చు. అదే ఒకవేళ ఈ మన పూగుచ్చం మీద బూడిద తెగులు అధికంగా ఉన్నచో మనం హెగ్జాకోనజోల్ అనే ద్రవణాన్ని 1 ml లీటర్ నీటికి కలుపుకొని కనుక పిచికారీ చేసుకుంటే మనం పూతని ఈ బూడిద తెగులు వ్యాధి నుంచి సమగ్రంగా నివారించుకోవచ్చండి. ఈ 2 ముఖ్యమైన తెగుళ్ళని మనం అరికట్టుకుంటే కనుక మన పూత ఆరోగ్యకరంగా ఉండి పిందెలు కూడా బాగుంటాయి.